నమస్కారం వ్యూవర్స్. కార్తీక పురాణం 30వ అధ్యాయం. కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి. నైమిషారణ్య ఆశ్రమంలో శౌనకాది మహామునులకందరకు సూత మహాముని తెలియజేయున విష్ణు మహిమను విష్ణు భక్తుల చరిత్రలను విని ఆనందించి 1000 నోళ్ల కొనియాడిరి. శౌనకాది మునులకు ఇంకను సంశయములు తీరనందున సూతుని గాంచి, ఓ ముని తిలకమా, కలియుగమందు ప్రజలు అర్షడ్వర్గములకు దాసులై అత్యాచారపరులై జీవించుచు సంసార సాగరమున తరింపలేకున్నారు. అటువంటి వారు సులభంగా ఆచరించు తరుణోపాయమేదైనా కలదా? ధర్మములన్నింటిలో మోక్ష సాధన కుపకరించు ఉత్తమ ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తి నొసంగు ముత్తమ దైవమెవరు? మానవుని ఆవరించియున్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది? ప్రతి క్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభంగా మోక్షం పొందగల ఉపాయమేమి? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో నున్నాము కాన దీనిని వివరించి తెలియచేయుమని కోరిరి. అంతా సూతుడు ప్రశ్ననాలకించి, ఓ మునులారా, మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి. కలియుగమందలి మానవులు మందబుద్ధులు క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు. కార్తీక వ్రతము వలన యాగాది క్రతువులొనర్చిన పుణ్యము దానధర్మ ఫలము చేకూరును. కార్తీక వ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటే ముఖ్యమైనదని శ్రీహరి వర్ణించుచున్నాడు. ఆ వ్రత మహిమ వర్ణించుటకు నా శక్తి చాలదు. అంతియే కాదు, సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యము కాదు. అయినను సూక్ష్మముగా వివరించెదను. కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను, శ్రద్ధగా ఆలకింపుడు. కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాశియందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగచేయుటకై తప్పనిసరిగా నదీ స్నానము చేయవలెను. దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజింపవలెను. తనకున్న దానిలో కొంచెమైనా దీపదానము చేయవలెను. ఈ నెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయమున గాని శివ ఆలయమున గాని ఆవునేతితో దీపారాధన చేయవలెను. ప్రతిదినము సాయంకాల పురాణ పఠనము చేయవలెను. ఈ విధంగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములను అనుభవింతురు. సూర్యుడు తులారాశియందున్న నెల రోజులు ఈ విధంగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించని వారు కానీ, లేక ఆచరించు వారలను చూచి ఎగతాళి చేసిన వారు గాని, వారికి ధన సహాయము చేయు వారికి అడ్డుపడిన వారు గాని ఇహమందు అనేక కష్టముల పాలగుటయే కాక వారి జన్మాంతరమందు నరకములో పడి యమకింకరుల చేత నానా హింసల పాలు కాగలరు. అంతియేగాక అట్టివారు 100 జన్మల వరకు చండాలాది హీన జన్మలెత్తుదురు. కార్తీక మాసంలో కావేరీ నదిలో గాని, గంగా నదిలో గాని, అఖండ గౌతమీ నదిలో గాని స్నానమాచరించి ముందు చెప్పిన విధంగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందు సర్వసుఖములను అనుభవించుటయేగాక జన్మాంతరమున వైకుంఠ వాసులగుదురు. సంవత్సరములో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమైనది, అధిక ఫలదాయకమైనది, హరిహరాదులకు ప్రీతికరమైనది. కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మజన్మల నుండి వారలకున్న సకల పాపములు హరించి మరుజన్మ లేక వైకుంఠమందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతమాచరించవలెననడి కోరిక పుట్టును. దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా ఏవగింపు అసహ్యము కలుగును.
కాన ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్య కాలమును చేతులారా విడవక ఆచరించవలెను. ఇటుల నెల రోజులు చేయలేని వారలు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తి కొలది వ్రతం ఆచరించి పురాణ శ్రవణము చేసి జాగరణము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనమిడినచో నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు చేసినచో ఎప్పటికిని తరగని పుణ్యము లభించును. ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవ్వరైనను సరే సదా హరినామస్మరణము చేయుచు పురాణములను వింటూ పుణ్యతీర్థములను దర్శిస్తూ దానధర్మములను చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకంబును ఈ కథను చదివిన వారికిని వినిన వారికిని శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగచేయును. త్రింశాధ్యాయం 30వ అధ్యాయం ఆఖరి రోజు పారాయణము సమాప్తము. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ కార్తీక మాసమంతా కూడా ప్రతినిత్యము కార్తీక పురాణము ఒక అధ్యాయం చదువుచు చివరగా ఈరోజు కార్తీక మాస అంతిమ రోజు కూడా పారాయణ చేసుకున్నాము. 30 రోజులు నిరాటకంగా చదివినందుకు నాకు, విన్నందుకు మీకు చాలా శుభ ఫలితాలు కలుగుతాయి వ్యూవర్స్. జై శ్రీకృష్ణ. ఓం నమః శివాయ. జై సాయిరామ్.